హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి రెబైనాస్ కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి ఉప్పు శనగలండి. ఎప్పుడైనా బోర్ కొట్టినా లేదా టైంపాస్కైనా ఇలా 2 నిమిషాల్లో రెడీ చేసుకొని తినేసేయచ్చండి. చాలా బాగుంటాయి టేస్ట్. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగలను తీసుకున్నానండి. వీటిని పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను ఇంతకుముందు చాలాసార్లు వాడానండి, అందుకే ఇలా ఉంది. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ బాగా వేడయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేడి చేసుకోండి. సాల్ట్ ఇలా బాగా వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగలను తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా వేయించేటప్పుడు కొద్దిగా పెద్ద గరిటెను తీసుకోండి. చిన్నదైతే చేయికి బాగా వేడి తగులుతుందండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడే జస్ట్ 2-3 నిమిషాల్లోనే పుట్నాల్లాగా అవుతాయి. ఇలా అన్ని శనగలు వేగిన వెంటనే జల్లిగంటలోకి తీసేసుకోండి, లేకపోతే మాడిపోతాయండి. చూసారు కదా ఎంత బాగా వేగాయో. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదేవిధంగా మరో 2 టేబుల్ స్పూన్ల శనగలను యాడ్ చేసుకొని అదేవిధంగా కలుపుకుంటూ మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా పుట్నాల్లాగా అయిన వెంటనే తీసేసుకొని జల్లిగంటలోకి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలాగే మనం తీసుకున్న శనగలు మొత్తం కూడా పుట్నాల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీరు కావాలంటే ఇలాగే తినేసేయచ్చండి. ఇంకా టేస్టీగా ఉండడం కోసం ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వరకు కారం, అలాగే ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఇందులోకి వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకొని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇంతకుముందు వీడియోలో అలా చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంటాయండి. ఇలా మొత్తం అంతా ఉప్పు కారం కలిసే విధంగా కలుపుకొని నేను ఇక్కడ వేరొక బౌల్లోకి యాడ్ చేస్తున్నానండి. అంతేనండి, ఉప్పు శనగలు రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా టైంపాస్కైనా లేక బోర్ కొట్టినా ఏదైనా తినాలనిపించినా ఇలా చేసేయండి. జస్ట్ 2 మినిట్స్లో రెడీ అయిపోతాయి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.